హారతిని కళ్ళకు అత్తకుంటున్నారా? చాలామంది హారతిని కళ్ళకు అత్తకుంటారు. అయితే ఇలా చేయకూడని పండితులు చెప్పుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్ళకు అత్తకోకూడదని సూచిస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి అని వివరిస్తున్నారు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా? స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు స్త్రీల ఉదర భాగం నేలకు తాకుతుంది. ఆ ప్రదేశంలో గర్భకోశం ఉంటుంది. కాబట్టి గర్భకోశానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే స్త్రీలు అలా చేయకూడదు. బదులుగా మోకాళ్లపై కూర్చుని తలను వంచి సాదర నమస్కారం చేయవచ్చు. అలాగే నడుము వంచి కూడా ప్రార్థించవచ్చు. సాష్టాంగ నమస్కారం పురుషులకు మాత్రమే అని చెబుతున్నారు. మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళలు ఈ మాట తీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాట తీరు తీయగా, వినశ్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరముండాలని ఇలా చేశారు. తాంబూలం ఇలా ఇస్తేనే ఎక్కువ ఫలితం. తమలపాకు చివర్లు, అరటి పండ్లు చివర్లు ఇచ్చేవారి వైపు ఉండకూడదు. లేకపోతే తాంబూలమిచ్చిన ఫలితం దక్కదని పండితులు చెప్పుతారు. తాంబూలంలో బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 3-5 ఆకులు ఇవ్వడం ఉత్తమం. తాంబూలంలో 1 కన్నా ఎక్కువ పండ్లు పెట్టాలి. ఒకే రకానికి చెందిన ఇప్పుడు పండులు పెట్టి ఇవ్వకూడదు. తాంబూలంలో దక్షిణ కూడా ఖచ్చితంగా ఉండాలి. అందుకే ₹20 నాణేలు ఉంచాలి. అద్దం పగిలితే అపశకునమా? ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం 7 ఏళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కాని ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే ఈ టాక్టిక్ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని